ప్రార్థన చేసేటప్పుడు నువ్వు 10 నిమిషాలు చేయని, గంట చేయని, నువ్వు విశ్వాసముతో నమ్మకముతో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. సమస్తమును సాధ్యమే. నువ్వు అలాగ ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలులైతే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. నీకు ఈ రోజున దేంట్లో అపజయము కలుగుతుందో, నీకు అసాధ్యమవుతుందో దేవుడు వాటన్నిటిని చూసి సాధ్యపరుస్తాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని దగ్గర మొరపెట్టుకొని విన్నపములన్నీ ఆయన పాదముల చెంత నీవు పెట్టు. నువ్వు ఒక ప్రార్థన చేయడం మాత్రమే నీ వంతు. కార్యములు చేసేది మన యేసయ్య. ఈరోజు మనము ప్రార్థన చేయాలి విశ్వాసముతో. మన పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నీవు